తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, రైతన్నలకు, తెలంగాణలోని అక్క చెల్లెమ్మలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో మిత్రులారా మే నెల ఆసరా పింఛన్లు 4016, 6016, వీధికి 4016, వీధికి 6016, 60% మందికి రద్దు, 40% మందికి కొత్త వారికి కలిపారు. ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ, ఇంట్లో ఇద్దరికి. అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి, అదేవిధంగా రైతు బంధు గురించి, అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దృష్ట్యా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ప్రామాణికమైన సమాచారం విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకనగా రానున్న లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లే కొట్టడం ధ్యేయంగా ఉన్న 17 సీట్లలో 14 సీట్లు కొట్టాలనే ఆలోచనలతో తెలంగాణలో ఉన్న సోదరీ మనులకు, అదేవిధంగా రైతన్నలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల యొక్క ఓట్లను ఓట్ల బ్యాంకుగా మలుచుకొని తన విజయపాత్రలో మీరందరినీ భాగం చేసేలా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకానికి అమలు చేయడం జరుగుతుంది. దానిలోనే పెరిగిన ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి, రైతు బంధుకు సంబంధించిన పూర్తి సమాచారం రావడం జరిగింది. ఈ వీడియోలో ప్రతి ఒక్క సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూడడం వల్లనే ఒక పూర్తి సమాచారం అనేది మీ అందరికీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు, రైతన్నలు, సోదరీమణులు వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న అందరికీ, మహిళలకు, అక్క చెల్లెమ్మలకు, రైతన్నలకు మనం ఈ వీడియో చేరవేసిన వారి అవుతాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రజా సంక్షేమ పథకాలు లోపభూయిష్టమైన సమాచారంతో, నిర్దిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ప్రజా సంక్షేమ పథకంలో మీరందరూ భాగమయ్యే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మొట్టమొదటిది మహాలక్ష్మి. 2500 రూపాయల కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలకైతే రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 18 నుంచి 57 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెమ్మలందరికీ 2500 రూపాయలను ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని విధి విధానాలను రూపొందించడం జరిగింది. కారణం, తెలంగాణ రాష్ట్ర జనాభాలో 52% మహిళలే ఉన్నారు కాబట్టి దగ్గర 76 కోట్లు, 1,76 లక్షల మంది మహిళలకి ఆసరా పింఛన్ల పంపిణీ, అదేవిధంగా 2500 రూపాయలు ఇవ్వడం అంటే ఇంపాసిబుల్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తెల్ల రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనితో పాటు ఎవరైతే 2500 కోసం అప్లై చేసుకున్నారో ప్రజా సంక్షేమ పథకంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ వారి యొక్క సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. అదేవిధంగా ఆ అక్క చెల్లెమ్మకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, ఆ అక్క చెల్లెమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకూడదు. ఈ విధంగా కొన్ని విధి విధానాలను అయితే ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. మరి 2500 రూపాయలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ఎప్పటి నుంచి అమలుకి వస్తుందన్న సందేహంలో ప్రజాప్రభుత్వంలో విమర్శలు తలెత్తుతున్న సందర్భంలో ప్రభుత్వం ఒక కీలక జీవో విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ప్రజాపాలన సంక్షేమ పథకంలో 2500 రూపాయల కోరుకు అమలు చేసుకున్నారో వారందరికీ అర్హుల లిస్టులను అతి త్వరలోనే ప్రకటించి జూన్ మాసం అయిన తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ జూన్ 5లో అయిపోతుంది కదా, అయిపోయిన వెంటనే 2500 రూపాయలు జూన్ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించిన అర్హుల లిస్టు ఒక 2-3 రోజుల్లో మాత్రము అతి త్వరలోనే ప్రజాప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా రైతు బంధుకు రైతన్నలు చాలా అవస్థలు పెట్టిన పథకం రైతు బంధు. నిజానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
140 రోజులు అవుతున్న తరుణంలో నిన్న జరిగిన సీఎం మీటింగ్లో పేర్కొనడం జరిగింది. మిత్రులు, రైతన్నలకు కొద్దిగా ఇబ్బందిగా ఏర్పడింది. రాష్ట్రంలో అప్పుల పాలుండడం వల్ల ఇబ్బందిగా ఏర్పడింది. కానీ రైతు బంధు 15 ఎకరాలకు పెంచుతాం, ప్రతి ఒక్క అర్హులకు ఎన్నికల లోపే ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రైతు బంధుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఎప్పుడో మంజూరు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పింఛన్లు, అదేవిధంగా ఈ రైతన్నలకు రైతు బంధు 15 ఎకరాలకు పెంచారు కదా, ఇవి రెండు కూడా సోమవారం నుంచి మళ్ళీ తిరిగి పునఃప్రారంభం అయితే కాబోతుంది. ఈ వీడియో చూస్తున్న రైతన్నలు ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు రైతు బంధు పడిందా పడలేదా, ఒకవేళ పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదు, ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ, మనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీలో సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వైరుధ్యాలతో అసలు ఒక క్లారిటీ లేకుండా పోయింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొంటారు, అసలు మేము 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేము, కానీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని. సీఎం గారు పేర్కొంటారు, ఆగస్టు 15 వరకు అయితే రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది అని. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రధాన ఉద్దేశంతో, ప్రధాన ధ్యేయంగా హైలైట్ చేసి రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9న ఎల్బీ నగర్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నేను చేసిన, నా తోటి మిత్రులు చేసిన మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే చేస్తామని పేర్కొన్న సీఎం రేవంత్ అన్న దానిపైన ఈ విధంగా స్పందించడం ఒక హాస్యాస్పదంగా పేర్కొనవచ్చు. ఏది ఏమైనా రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అతి త్వరలోనే చేయాలి, లేకపోతే ప్రజల నుంచి, రైతుల నుంచి, అదేవిధంగా ప్రజా ప్రభుత్వానికి వచ్చే వైరుధ్యాలను ప్రభుత్వం తట్టుకునే శక్తి అయితే ఉండదు. ఇంకా ఆలస్యం చేయకుండా వేచి చూస్తున్న మే నెల ఆసరా పింఛన్ల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మిత్రులారా, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు, మే నెల ఆసరా పింఛన్లు, జూన్ నెల ఆసరా పింఛన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసింది. మరి ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఇదివరకు చాలా జిల్లాల్లో జమ అయిపోయాయి. ఒక 2 జిల్లాల్లో మాత్రం 2-3 జిల్లాల్లో జమ కాలేదు. వీరందరికీ కూడా అతి త్వరలోనే జమ అవుతాయి. మరి మే నెల ఆసరా పింఛన్ల పైన ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. మే 17వ తారీఖు నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. మరి దీంట్లో పెరిగిన ఆసరా పింఛన్లను ఇస్తారా అంటే, ఈ మే నెలలో మాత్రం కొత్త లిస్టు విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తా ఉంది. అంటే పాతవారు ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్, బోగస్ సర్టిఫికేట్స్ పెట్టారో వారందరినీ రద్దు చేస్తూ కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ప్రజా సంక్షేమ పథకం వచ్చే విధంగా కొత్త వారిని కూడా సెలెక్ట్ చేస్తూ మే నెలలో కొత్త లిస్టు విడుదల చేసి, జూన్ నుంచి పెరిగిన ఆసరా పింఛన్లు ప్రతి ఒక్క రైతన్నలకైతే, ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజా సంక్షేమ విషయంలో వచ్చే ముఖ్యమైన సూచనలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.